గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ముత్యంపేట చక్కెర పరిశ్రమ మూతపడిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 600 ఫ్యాక్టరీని తెరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. జగిత్యాలకు వచ్చిన మంత్రిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్లు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ స్వాగతం పలికారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం. తిరిగి పునః ప్రారంభోత్సవం చేయాలని మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలని ఎన్నికల ముందు ఆలోచన చేస్తున్న తరుణంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మనం పునః ప్రారంభోత్సవం చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాబోయే మన ప్రభుత్వంలో దీన్ని తిరిగి ప్రారంభించి ఇక్కడ ఉన్న చెరుకు రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని వారి సలహా సూచనల మేరకు మేము ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా, పిసిసి అధ్యక్షులుగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేనిఫెస్టో దీని ప్రధానమైన అంశంగా తీసుకున్నాం. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. కమిటీని ఏర్పాటు చేసుకొని నేను గాని పెద్దలు మా సీనియర్ మంత్రివర్గ సోదరులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా కమిటీ సభ్యులు అధికారులతోని, అదేవిధంగా చెరుకు రైతులతోని సంప్రదించి చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో ముందుకు నడవాలని మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. తప్పకుండా దీన్ని పునః ప్రారంభోత్సవం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యల పరిష్కారం చేస్తాం. ఈరోజు రైతుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకు నడుస్తా ఉన్నాం. అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, మార్పు పోవాలన్న ప్రజలు మార్పు చూపెట్టి తీరుతాం. అదేవిధంగా ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన దానిపైన ఆధారపడి ఉన్న రైతు సోదరుల జీవితాల్లో కూడా మార్పు తీసుకొచ్చే కార్యక్రమం మా ప్రధాన బాధ్యతగా ముందుకు నడుస్తాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం. తిరిగి పునః ప్రారంభోత్సవం చేయాలని మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలని ఎన్నికల ముందు ఆలోచన చేస్తున్న తరుణంలో